రోడ్స్ అండ్ బిల్డింగ్ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆర్టీఏ మెంబర్ గారు, యూనిసెఫ్ ప్రతినిధులు, పోలీసు అధికారులు, అదేవిధంగా జేటీసీలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ప్రెస్, ఇతర ముఖ్యులు, విద్యార్థులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రోడ్డు భద్రత 365 రోజులు ఉంటుంది కదా. మనం రోడ్డు భద్రతను ఎందుకు నెల రోజులే జరుపుకుంటున్నామంటే 365 రోజులు మనం అవగాహన కలిగించే కార్యక్రమం తీసుకుంటున్నప్పటికీ ఒక సెన్సిటైజ్ చేయడానికి ఆ ప్రోగ్రాం యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీ గారి నుంచి ఇది కేంద్ర ప్రోగ్రామ్ గా రాష్ట్రాలు అమలు చేసే ప్రోగ్రాం గా ఇది ఫెడరల్ సిస్టమ్ లో జరిగే కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నప్పటికీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులందరం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని 1000 మంది రవాణా శాఖ సిబ్బంది, 1,80,00,000 వాహనాలు ప్రతి మనిషికి వేసుకుంటే కూడా దాదాపు 18,000 వాహనాలు వస్తాయి. ఒక మనిషి 18,000 వాహనాలను మోటివేట్ చేసే పరిస్థితి కాదు. అంతే ఇందులో ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ నిర్ణయాలు ఎన్నున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం, ప్రజల అవగాహన లేనట్టయితే 3 రోజుల కింద తెలంగాణ పోలీస్ డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినారు. తెలంగాణలో యాక్సిడెంట్లు అత్యధిక మరణాలు జరిగినాయనే మాట చెప్తున్నటువంటి పరిస్థితి. అటు పోలీస్ శాఖ తరఫున గాని, ఇటు రవాణా శాఖ తరఫున గాని, అటు ఆర్ఎన్బి శాఖ తరఫున గాని డేంజరస్ స్పాట్స్ ను రిమూవ్ చేస్తూ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉందో దాన్ని తీసేసే కార్యక్రమంతో పాటుగా ప్రజలకు సంబంధించి కొంత అవగాహన కలిగించే కలెక్టర్లను, జిల్లా ఎస్పీలందరినీ భాగస్వామ్యం చేసి విద్యాశాఖ అధికారులను, తదితర సంక్షేమ శాఖలను కూడా భాగస్వామ్యం చేసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ గారు మేమంతా కూడా కలిసి అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ఒక యుద్ధ ప్రాతిపదికన నెల రోజులు ఒక అన్ని రకాల కార్యక్రమాలతో జరగాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రిలీజ్ చేసినాం. డ్రైవ్ లో అవుతా ఉంటుంటారు. ఇటువంటి అన్ని నివారించడానికి ప్రయత్నం జరగాలని పెద్దవాళ్ళకి చెప్పేదాని కొరకు మాసోత్సవాలు జరుపుతున్నా. ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని రవాణా శాఖ వాళ్ళ దాకా చేరుకొని జిల్లాలో ఉన్నటువంటి రవాణా శాఖ అధికారులు పాఠశాలల్ని, కాలేజీలను ఒక నెంబరింగ్ చేసుకొని అక్కడికి వెళ్లి ఒక ప్లెడ్జ్ చేయించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మొక్కాయి వంగది మానాయి వంగిన అన్నట్టుగా పిల్లలకు ట్రాఫిక్ గురించి అవగాహన వస్తే భవిష్యత్తులో వాళ్ళు నిబంధనలు పాటించినట్టయితే కొంత గొప్ప ఇక్కడ ఏదికైనా పెద్దలం కావచ్చు, ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మనం చేసే ప్రయత్నం వల్ల ఒక్క ప్రాణం రక్షించబడ్డ జీవితంలో అంతకంటే పెద్ద తృప్తి ఉండదు. అందుకొరకు మీరంతా కూడా దయచేసి ఇవాళ కనీసం మార్పుకు శ్రీకారం చుడదాం. ఆ మార్పు మన ద్వారా ఒక ప్రాణం నష్టం జరగకుండా ఒకరి ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుందంటే అంతకంటే పెద్ద ఆత్మతృప్తి ఇంకోటి ఉన్నది. కాబట్టి ఈరోజు రవాణా శాఖ పక్షాన ప్రతి అధికారి, కానిస్టేబుల్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా, మంత్రి దాకా, ముఖ్యమంత్రి దాకా అందరం కూడా ఈ రవాణా శాఖకు సంబంధించినటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాలు చేస్తా ఉన్నాం. యావత్ రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఇందులో భాగస్వామ్యం అవుతా ఉంది. మొత్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. నేను ఉదయం యాదగిరిలోకి వెళ్తే అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని కొన్ని పోస్టర్ రిలీజ్ చేసి వచ్చినాం. అనేక రకాల కార్యక్రమాలు రూపొందించినాం. పిల్లలను భాగస్వామ్యం చేయడానికి పిల్లలు తల్లిదండ్రులు అప్డేట్ తీసుకోవడమే కాకుండా పిల్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఓహో ట్రాఫిక్ నిబంధన పాటిస్తే నా కుటుంబం సేఫ్ గా ఉంటది, నా తండ్రి సేఫ్టీగా ఇంటికి వచ్చి నాకు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఇస్తాడనేటువంటి ఒక ప్రధానమైనటువంటిది ఈసారి హామీ పత్రం. మేము రోడ్డు నిబంధనలను పాటిస్తాం. ఒక పిల్లలకు సంబంధించినటువంటి సెంటిమెంట్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మేము రోడ్డు నిబంధనలను పాటిస్తామంటే తప్పకుండా కొంత గొప్ప పిల్లల మాటకు గౌరవం ఇచ్చైనా తమ వాహనాలు నడిపేటప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం గాని, లైన్ క్రాస్ చేయడం గాని, రాంగ్ రూట్ లో పోవడం గాని, వాహనం వస్తున్నప్పుడు టెలిఫోన్ మాట్లాడడం గాని, డ్రింక్ చేసి నడపడం గాని మానుకోగలిగితే సగం యాక్సిడెంట్లు తగ్గించినట్టే. ఈ ప్రధానమైన కారణాల వల్లనే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మనం ఎంత చెప్పినా కూడా
ఒక జీవన శైలిలో చాలా వేగం పెరగడం వల్ల గమ్యం చేరాలని జీవన నౌకను కొనసాగించడానికి మనం ఉరుకుల పరుగుల మీద నడుస్తున్న సందర్భంలో ఈ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ఉరుకుతా ఉన్నాం. ఆ ఉరికే సందర్భంలో ప్రాణాలు గాలిలో కలిసి కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడి అనాథలుగా మారిపోతా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. అది కాక కొన్ని సందర్భాల్లో జీవితకాలం బెడ్ మీద ఉండి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పేషెంట్ను మోయలేక వేరే కార్యక్రమం చేయలేక కుటుంబాలని రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి వందల కథనాలు చూస్తా ఉన్నాం మనం. యాక్సిడెంట్లలో కొన్ని వేల కుటుంబాలు రోడ్డు బారిన వాళ్ళు చనిపోయి లేదా శాశ్వత వికలాంగులై అటు అందరికీ బరువై చాలా ఇబ్బందికరమైనటువంటి జీవన స్థితిని కొనసాగిస్తా ఉన్నాం. జీవన శైలిలో వేగం పెరిగింది, కానీ వేగం పెరిగినప్పుడు మన ప్రాణాలకు ముప్పు లేకుండా ఆ వేగాన్ని పరిమితి చేసుకోగలిగినప్పుడే మరి భవిష్యత్ జీవితాన్ని కొనసాగించగలుగుతాం అనేటువంటి అవగాహన కలిగేయడానికి ముఖ్యంగా పెద్దలకు అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మనం రోడ్డు మీద పోతా ఉంటుంటే మనం బండి మీద బండి పోతా ఉంటుంది, ఫోన్ మెడల్ ఇట్లా వచ్చి ఫోన్ మాట్లాడుకుంటూ పోతా ఉంటుంటారు, లేదా టెలిఫోన్ మాట్లాడుతూ ఉంటుంటారు. యాక్సిడెంట్ అయిపోయి ప్రాణం పోయేదాకా తెలిసే పరిస్థితి కాదు. అనేక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందలు వేలు, ఇప్పుడు 10,000 ఫీజు చేసిన లక్షల రూపాయల కేసులు దొరుకుతా ఉన్నాయి. తాగి నడపడం అనేటువంటి ఎంత డేంజరో తగి చనిపోయినటువంటి ఆ యాక్సిడెంట్ చనిపోయినటువంటి కుటుంబాలను అడిగితే తెలుస్తుంది. 1000 మంది మొత్తం రవాణా శాఖ సిబ్బంది ఉంటే ఈ రాష్ట్రంలో 1,80,00,000 వాహనాలున్నాయి. ప్రజల భాగస్వామ్యం లేని ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, ఎన్ని కఠిన నిబంధనలు చేసినా ఇప్పటికే రవాణా శాఖ పక్షాన డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో లైసెన్సులు ఇవ్వకుండా వారికైనా వాహనం నడిపితే జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కానీ సామధాన భేద దండ అన్నట్టుగా దండోపయం చివరికి పనిష్మెంట్ అనేది లాస్ట్ పనిష్మెంట్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ముందు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ ఆలోచన చేయండి. రోడ్డు భద్రత మా సొత్తునే కాదు, ఈ సంవత్సరం పాటుగా మన ప్రాణాలను రక్షించుకోవడానికి, ఎదుటి వారి ప్రాణాలకు నష్టం జరగకుండా ఉండడానికి మనం మన వాహనానికి సంబంధించి ఒక భద్రతగా ఒక ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం. అందుకే యూనిసెఫ్ తరఫున ఈ రాష్ట్రంలో వాళ్ళొక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఎక్కడైతే స్థలం ఉన్న పాఠశాల ఉందో ఆ పాఠశాలలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. నేను మా డిపార్ట్మెంట్ తరఫున దాదాపు 300 పైన ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కటైనా కట్టి మీ లైఫ్ లో ఒక మెమరబుల్ ఒక మూమెంట్ తెచ్చుకోమని కోరినాను. గతం కూడా చాలా మంది దాని మీద కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. దాన్ని టార్గెట్ గా చేసి ప్రతి ఇన్స్పెక్టర్ ఆర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మ్యాండేటరీ వారు ఎక్కడ స్కూల్లో ఏం చేస్తారో తప్పకుండా ఒక ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ మినిమం గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెట్టి ఆ ట్రాఫిక్ ఆ యొక్క టార్గెట్ ను అచీవ్మెంట్ చేసే విధంగా చేపేయాలని సందర్భంగా నేను కోరుతూ విద్యాశాఖ, సంక్షేమ శాఖలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, R&B డిపార్ట్మెంటు, యూనిసెఫ్ అందరూ కూడా రవాణా శాఖతో సమన్వయమై ఈ యొక్క రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ప్రజలను అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రంలో యాక్సిడెంట్ రేషియోను తక్కువ చేయగలిగితే అది మనందరికీ సంతృప్తినిస్తుంది. ఆ దిశలో అందరం కలిసి పనిచేద్దామనే మాట మనం చేస్తూ మరొకసారి అందరికీ ఈ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోడ్డు భద్రత మాసోత్సవం